నేను భారతీయురాలనే, భారతదేశంలో ఉండి ఉంటే ఎదిగుండేదాన్ని గాదు. అమెరికాలో కాబట్టి నేను సీఈఓ అవ్వగలిగాను అని జెప్తోంది పెప్సికో సీఈఓ నూయి. అమెరికా కాకుండా భారత్ సహా మరే ఏ ఇతర దేశంలోనైనా ఉండి ఉంటే బహుళజాతి కంపెనీలో ఒకటైన పెప్సికోకి నేను సీఈఓ కాలేకపోయేదాన్నంటూ ఆ సంస్థ మాజీ చైర్పర్సన్ సీఈఓ ఇందిరా నూయి వ్యాఖ్యానించారు. అమెరికాలో ప్రతిభను గుర్తించి అవకాశాలు కల్పించే మెరిటోక్రటిక్ వ్యవస్థ ఉండటం వల్లే నేను ఈ స్థాయికి ఎదిగానని చెప్పుకొచ్చారు. అమెరికా విదేశాంగ మాజీ మంత్రి కండోలిజా రైస్‌తో ఆవిష్కరణ యోగ్యతా విధానం మీద జరిగిన సంభాషణ సందర్భంలో న్యూయి వ్యాఖ్యలు చేశారు. అమెరికా వ్యవస్థ యోగ్యతా ప్రాతిపదికన నడుస్తది. ఇక్కడి మార్గదర్శకులు మీరు స్త్రీనా లేక పురుషులా అనేది పట్టించుకోరు. అత్యుత్తమ మేధావులు మాత్రం ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటారు. అమెరికా అత్యుత్తమ దేశం. వలసాలకు ఇక్కడ లభించే అవకాశాలు మరెక్కడా దొరకవు అని న్యూయి అన్నారు. దీనికి కొంతమంది భారతీయులు ఆటోమేటిక్‌గా విమర్శిస్తున్నారు. సొంత దేశాన్ని ఎట్లా అంటావా అన్నట్టు. నేను ఈ విషయంలో అమ్మాయినే సమర్థిస్తా. ఎందుకంటే టాలెంట్ ఉందంటే పక్కనోళ్ళని తొక్కేయడంలో మనదంతా గూడా కప్పల తక్కెడ. ఓ కప్ప పైదాకా వెళ్తుందంటే లాగేసే బుద్ధి మనోళ్ళకెక్కువ. ఆ బుద్ధి మారకపోవడం వల్లనే మేధో వలస జరుగుతోంది. 193 దేశాలకు వలస వెళ్ళినటువంటి మన దేశానికి సంబంధించిన విద్యావంతులు అక్కడ చక్కగా సెటిల్ అవుతున్నారు. ఇక్కడ సెటిల్ కాలేకపోవడానికి కారణం ఏంటయ్యంటే మన ఈర్ష్య, అసూయ. పక్కనోడు బాగున్నాడంటే చాలు నాశనం కావాలని కోరుకునే మనస్తత్వం పోనంత వరకు ఈ దేశాన్ని ఎవడు బాగు చేయలేడు.